ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ మమ్మీ ఏం కదమ్మా, అయిపోయింది అయిపోయింది. ఏం కాదు, ఏం కాదు నాన్న, భయపడకు, ఏం కాదు. డాడ్ డాక్టర్ కళ్ళు తెరుస్తుంది, ఇలాగే భయపడుతూ అరుస్తుంది. ఎందుకిలా? ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు డాక్టర్. పాప దేన్నో చూసి భయపడింది అమరేంద్ర గారు. కన్ఫర్మ్ గా నేను కాళీని పడవడం అంజలి చూసేసింది. పుట్టిది కానీ కళ్ళు తెరిస్తే కన్ఫర్మ్ గా అమరికి నిజం చెప్పేస్తుంది. కళ్ళు తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కళ్ళ ముందర అదే కనబడడంతో ఇంకా ఎక్కువ భయపడుతోంది. నిన్న నైట్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చాలా యాక్టివ్ గానే వెళ్ళింది. రణ్వీర్ గారి ఇంట్లోనే ఏదో జరిగి ఉండాలి. అందరం వెళ్ళాము, డిన్నర్ చేసాం, వచ్చేసాం. లేదు రాథోడ్, అనామిక గారు చెప్పినట్టు అక్కడేదో జరిగింది. అంటే అంజు నిద్రలో దొర్లుకుంటూ కింద పడలేదు. తను అక్కడేదో చూసి స్పృహ తప్పి పడిపోయిందన్నమాట. పాపం భయంతో ఎంత కంగారు పడిపోయిందో ఏంటో. దేవుడా, ఎందుకయ్యా మా కుటుంబానికే ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? సరే అమరేంద్ర గారు, నేను ఈవినింగ్ ఒకసారి వచ్చి చెకప్ చేస్తాను. ఇంప్రూవ్మెంట్ లేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. రాథోడ్, సార్. డాక్టర్ గారిని పంపించరా. అలాగే సార్. పదండి డాక్టర్ గారు. అమర్, అంజలి చాలా గట్టి పిల్ల. సామాన్యంగా దేనికి భయపడదు కదా. అక్కడ ఏం చూసుంటే ఇంతలా భయపడి ఉంటుంది? అదే అర్థం కావటం లేదు నాన్న. మేము అంజు కోసం తిరిగి వెళ్ళినప్పుడు రణ్వీర్ చాలా నార్మల్గా ఉన్నాడు. ఏమైనా జరిగితే అలా ఎందుకుంటాడు? మనోహరి గారు, నిన్న మీరు సార్ వాళ్ళు రణ్వీర్ గారింటికి వెళ్లారని తెలుసుకుని మీరు బయటకు వెళ్లారు కదా, అప్పుడు మీరు అక్కడికి వెళ్ళారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.